ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు 2 గంటల పాటు మంజీరా నీరు సరఫరా చేయాల్సిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంజీరా నీటి సరఫరా కోసం 200 కోట్లు అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నిధులు తీసుకువస్తా అని అన్నారు. సదాశివపేట మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారుల రివ్యూ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో పాటు కూన సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అది కాకుండా సఫిషియెంట్ ఓన్ అంటే ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్గా భగీరథ ఓన్లు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ కట్టుకొస్తలేదు సదాశివపేట పబ్లిక్కి. మళ్ళీ మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 అవర్ 2 అవర్స్ వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. మనం ఏమనుకున్నాం 6 నెలల కింద అంటే, నువ్వు ఉన్నావు కదా రోజు, నేను రిమైండ్ చేస్తున్నా. ఆ రోజు మనం ఏమనుకున్నాము, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్ బెడ్ మనమే, ఇంటెక్వల్ మనమే, అంటే డ్యామ్ మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటెక్వల్ అక్కడ కట్టి అక్కడి నుంచి మనము ఈ శివార్లో, సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చింత చేతుల్లో ఆ తోమల అక్కడ ల్యాండ్ ఆడ 2-3 ఎకరాలు అలాట్మెంట్ చేయించింది నేను అప్పుడు, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, ఆ ల్యాండ్ దగ్గర ఫిల్టర్ బెడ్ విన్నారా, ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ బెడ్ ఎట్లా, ఇప్పుడున్న పాపులేషన్, ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలనీస్ వచ్చింది, కొత్త కాలనీస్ ఇప్పుడు బిఎస్ఎల్ కాలనీ కానీ, ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ, అవతల సరౌండింగ్ సదాశివపేట మున్సిపాలిటీ ఇంకా కాలనీస్ వచ్చినాయి, ఇంకొస్తున్నాయి. ఓకే, నేనేమన్నా ఆ రోజు కూడా మీకు ఏం చెప్పినంటే 6 months బ్యాక్, 6 నెలల కింద చెప్పినప్పుడు, నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు, మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసేటట్టు ఇంటర్వ్యూలు, ఫిల్టర్ వేడు, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం. అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ వద్దు, అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ కాదు. అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు మన 6 నెలల కింద ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం మీకు సదాశివపేట సంబంధించి. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏడిగడ్డ సంఘం దగ్గర ఇంటర్వ్యూల్, సదాశివపేట శివాల ఫిల్టర్ బెడ్, అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ కి డిస్ట్రిబ్యూషన్. మీరు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు? 26 ఉన్నాయి. ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతాయి అనుకో, ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పెరుగుతున్నాయి కదా. మీరు డిజైన్ ఇంకొక 50 సంవత్సరాలు, 50 years, ఇంకా 50 సంవత్సరాల వరకు రోజుకి ఉదయం 2 గంటలు మనం రోజుకి ఉదయం 2 గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ ఎ టైం, ఒకటేసారి గుంతలు లేకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటే గతంలో ఉంటే పోయినట్టుగా కొన్ని గుంతలు, ఎక్కడ కూడా గుంతలు నుండి గుంతలలో ఆడవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చేటట్టుగా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మంజీరా వాటర్ వచ్చేటట్టుగా. అట్లాగే 3 వార్డులకు కలిపి ఒక ట్యాంక్, 3 wards, 3 వార్డులకు కలిపి ఒక ట్యాంక్. ఇప్పుడు సపోజ్ 28 వార్డులు, ఇప్పుడు 28 వార్డులు అంటే 3 వార్డులు అంటే ఎన్ని ట్యాంకులు అవుతాయి? 9 అవుతాయి. 9 చేయండి. ఇప్పుడు పిఎస్ఎన్ఎల్ కాలం ఉంది, అది సపరేట్ చేయండి, అది 10 పెట్టండి. ఓకే, రాఘవేంద్ర కాలనీ చాలా పెద్దది, అది సపరేట్ పెట్టండి. ఈ 2 సపరేట్. రాఘవేంద్ర ఎంటైర్ కాలనీ ఎంతైతే ఉందో, ఇది సాగర్పేట గుట్ల, వికారాబాద్ గుట్ల, ఆ ఏరియా కాలనీ ఎంతైతే ఉందో అంత కాలనీకి కొంచెం అంత కాలనీకి ఆ రాఘవేంద్ర కాలనీ సపరేట్ ట్యాంక్. ఆ ఏరియా మొత్తం ఎంత ఉంటే అంత, పిఎస్ఎల్ కాలనీ ఏరియాలో ఎంత ఉంటే ఈ 2 సపరేట్ ట్యాంకులు తీసుకొని మిగతా అన్నిటికి 3 ట్యాంకులు, 3 వాళ్ళకి ఆ 2 కాక. ఓకే,
ఇప్పుడు ఆ రెండు తీసేసి మిగతా దాన్ని 3 పెట్టండి. ఎన్ని అయితే అప్పుడు మీకు అప్పుడు సదాశివపేట మున్సిపాలిటీ 11 ట్యాంకులు డీజిల్ రావాలి. 3 వాటర్ కలిపి జనాభా ఎంత ఉంటుంది ఇప్పుడు? జనాభా చెప్పండి. కమిషనర్ మీరు ఉన్నారు, ఏపీ ఉన్నారు, మీరు చెప్పండి. 6,000 ఉంటుంది. ఇప్పుడు 6,000 జనాభా. ఏంటి 3 వార్డులకు కలిపి 6,000 జనాభా. ఓకే, ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎంత అవుతుంది? 30 ఏళ్ళకి ఎంత అవుతుంది జనాభా? 30 ఏళ్ళకు 1,57,000. ఇది 3 వార్డులు అడుగుతున్నా. 3 వార్డ్స్ ఎగ్జాంపుల్, ఒక శాంపుల్. ఇప్పుడు 6,000 జనాభా, 3,000 వార్డు, 3 వార్డులకు 6,000 జనాభా. ఇంకా 30-40 ఏళ్ళకి ఎంత అవుతుంది? 50 ఏళ్ళకి జనాభా ఎంత అవుతుంది చెప్పండి. 20,000 అంటే 20 మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ సాటిస్ఫాక్షన్ ప్రజెంట్ తో పాటు ఫ్యూచర్ పెట్టి అంటే 20,000 జనాభాకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ అండ్ ట్యాంక్ ఎంత ఉండాలి? ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి? 20,000 జనాభా ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి? ఎంత గ్యాలరీలు ఉండాలి? గ్యాలరీలో చెప్పండి. 20,000 into 150 లీటర్స్ వేసుకోవాలి సార్. 150 లీటర్స్ 30 lakhs 3 ml. 3 ml. అంటే గ్యాలరీ ఏమంటారు? 10 lakhs లీటర్స్ కి 1 ml సార్. 4.5 తో డివైడ్ చేయండి సార్. ఎంత వస్తుంది మీకు? లీటర్స్ 6,66,000 ఇస్తుంది సార్ గ్యాలన్స్. 6 lakhs. 6,66,000. ట్యాంక్ కూడా ఆ డిజైన్ ఉండాలి. అట్లీస్ట్ మీకు అర్థమైంది కదా? అలాంటివి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్. ఇది సదాశివపేట ప్రజల కోసము. ఇప్పుడు నాకు ఇంకా 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ. నాకు ఎట్లా ఉందంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏదవుతుందో ఇప్పుడు రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. దీన్ని పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్కి ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టెంట్ చూడండి మీరు. ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్గా ప్రైవేట్కి నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ పరంగా చేయాలని నీ స్టాఫ్ సరిపోదు. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి